హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న సజెషన్ ఇస్తానండి. ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వేరే రాష్ట్రాల్లో ఉంటే అసలు అప్లికేషన్ చేయరు. పోనీ వదిలేయండి, వేరే రాష్ట్రాల్లో ఉంటే అప్లికేషన్ చేయరు. అదే మన రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. వాటిలలో కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వస్తుంది. అందులో భాగంగా ప్రజెంట్ మనకు ఇదే సంస్థ నుంచి సెకండ్ నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ అనేది చేసుకోండి. తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఒకవేళ సెలెక్ట్ అవుతే మీరు మన తెలుగు రాష్ట్రంలోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. 60,000 వరకు శాలరీ అని వస్తుంది. సింగిల్ CBT టెస్ట్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా మన తెలుగు వాళ్ళకే ఉద్యోగాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడిని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అర్హతలు ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్తో సహా చెప్తాను. కంప్లీట్గా చూస్తే మీకు ఒక ఐడియానే వస్తుంది. అప్పుడు ఇంకా అర్థం అవ్వకపోతే డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ PDF ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చూడండి, లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు వీడియోని ఒక చిన్న లైక్ అన్న చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టడానికి అయితే ట్రై చేయండి, సో దట్ ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది, జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఫ్రీగా కెరియర్ గైడెన్స్ అనేది మన ఛానల్ని ఫాలో అయిన వాళ్ళందరూ కూడా కెరియర్ గైడెన్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ మీరు మన యొక్క ఛానల్ సబ్స్క్రైబర్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ అయినట్టు ఒక స్క్రీన్ షాట్ పెట్టి మీకు ఏ డౌట్ ఉందో డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు 100% మీకు రిప్లై ఇస్తాను. మీ కెరియర్ గైడెన్స్ అనేది మీకు ఏ జాబ్కి సంబంధించిన డౌట్ ఉన్నా కూడా నన్ను అడగండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ నుంచి వచ్చిన సెకండ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇది. ఇంతకుముందు జూనియర్ టెక్నికల్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రజెంట్ మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్స్ W3 అండ్ W6 లెవెల్లో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఇందులో మనకు జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 11 ఉద్యోగాలు ఉన్నాయండి. అసిస్టెంట్ ఇంజనీర్ గ్రేడ్ 2 ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 6 ఉద్యోగాలు ఉన్నాయి. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 3 ఉద్యోగాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 1 ఉద్యోగం ఉంది. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 4 ఉద్యోగాలు ఉన్నాయండి. వాటితో పాటు మనకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 2 ఉన్నాయి. సో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు 6 ఉద్యోగాలు ఉన్నాయండి. ఓకేనా? ఏంటన్నా ఇంత తక్కువ ఉన్నాయని అనుకోకండి. ఇంత తక్కువ ఉన్నా కూడా ఈ 6కు 6 మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే రావాలని కోరుకుంటాను. కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ చేయండి. 35 ఉద్యోగాలు ఉన్నాయి. 35 అవుట్ ఆఫ్ 35 మన తెలుగు విద్యార్థులకే రావాలి. సో దానికోసం మీరు అప్లికేషన్ అయితే చేయాలి. సో వీటికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఒకవేళ మీరు W3 లెవెల్ పే స్కేల్లో చూసినట్లయితే మీకు 56,000 వరకు ఈజీ శాలరీ వస్తుందండి. అన్నీ కలిపి బేసిక్ 23,000 ఉంటే మిగతా అన్నీ కలుపుకొని 45,000 వరకు అయితే శాలరీ వస్తుంది. W6 లెవెల్లో మనకు 25,000 50 to 60,000 ఈజీగా శాలరీ అనేది రావడం జరుగుతుంది సెలెక్షన్ అవుతే. సో మనకు ఒక్కొక్క ఉద్యోగానికి సంబంధించి మనం చూస్తే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల వరకున్న OC EWS వాళ్ళు, 33 వరకున్న OBC వాళ్ళు, 35 వరకున్న SC ST క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవాలి. BSc విత్ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కానీ, టెక్నాలజీ కానీ చేసిన క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అదేవిధంగా జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 వచ్చేసరికి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ సేమ్ అండి. 18 30 OC EWS, 33 OBC, 35 SC ST నిల్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమెంటేషన్, డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ప్రాసెస్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కానీ, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ కానీ చేసిన క్యాండిడేట్స్, డిప్లొమాలో చేసిన క్యాండిడేట్స్ ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 వచ్చేసరికి BSc డిగ్రీ విత్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ చేసిన క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక అందరూ అప్లికేషన్ చేసుకునే విధంగా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయండి. 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ ఉండాలి. ఓకేనా? ఏదేని గ్రాడ్యుయేషన్, ఏ గ్రాడ్యుయేషన్ అయినా చేయండి. BE, BTech, BSc, B Pharmacy, BSc నర్సింగ్, నార్మల్ డిగ్రీ ఏదైనా చేసాడు, ఓపెన్ డిగ్రీ ఏదైనా చేసి ఉంటే మీరు ఈ ఉద్యోగానికి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. 18 నుంచి 30 వరకు ఉన్న OBC వాళ్ళు,
33 వరకు ఉన్న ఓబీసీ వాళ్ళు, 30 వరకు ఉన్న ఈడబ్ల్యూఎస్ అండ్ అన్రిజర్వ్డ్ వాళ్ళు, 35 వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఇచ్చారు చూడండి, క్యాండిడేట్ విత్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ మే బీ గివెన్ ప్రెఫరెన్స్. ఓకేనా, మీకు ఒకవేళ కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికేట్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకు వరంగల్లో తెలిసిన సంస్థ ఉంది. ఓకేనా, చాలా తక్కువ ప్రైస్లో మీకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది DCAలో. ఓకేనా, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు కంప్యూటర్ కోర్స్ కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. 7893947228. ఓకేనా, నేను మిమ్మల్ని జాయిన్ చేస్తాను. ఇక్కడ నాకు ఎలాంటిది ఉండదండి, మీకు యూజ్ అవ్వాలి అని. ఓకేనా, ఈ కంప్యూటర్ కోర్స్ ఉంటే మీకు చాలా గవర్నమెంట్ ఉద్యోగాల్లో ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 7893947228 నెంబర్ని మీకు కంప్యూటర్ కోర్స్ కావాలి అని జస్ట్ ఒక మెసేజ్ చేయండి. సో దట్ మీకు నేను ఆ సార్ నెంబర్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా వెళ్ళి వరంగల్లో అప్రోచ్ అయ్యి ఆ కోర్స్ అనేది తీసుకోవచ్చు. ఇది నేను మీకు వాలంటరీగా మీకు యూజ్ అవ్వాలని నేను ఇస్తున్న ఒక సజెషన్ ఈ వీడియో నుంచి. ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు 10th ఫిబ్రవరి నుంచి 10th మార్చ్ వరకు అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్ చేయాలంటే www.rfcl.co.in అనే అఫీషియల్ వెబ్సైట్లో కెరియర్ సెక్షన్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ మనకు 10th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకవేళ స్టార్ట్ అయిన తర్వాత కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ వీడియో చేయాలంటే ఎస్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ మీకు నేను ఆన్లైన్ అప్లికేషన్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేవి తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్ అండ్ వరంగల్లో కండక్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే విజయవాడ అండ్ విశాఖపట్నంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కూడా మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. కానీ మీరు ఇనిషియల్గా వర్క్ చేయాల్సింది రామగుండంలో వర్క్ చేయాలి తెలంగాణలో. అండ్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కూడా మీకు ట్రాన్స్ఫర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు ఫైనల్ సెలెక్షన్ ఏదైతే ఉందో ఆ ఫైనల్ సెలెక్షన్ అనేది కంప్లీట్గా మనకు CBT టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే సెలెక్షన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా ఈ 35 వేకెన్సీస్లలో 4 వేకెన్సీస్ మాత్రమే నోయిడాలో ఉన్నాయి. మిగతా 31 వేకెన్సీస్ వచ్చేసరికి మనకు రామగుండం యూనిట్లోనే కండక్ట్ చేయబోతున్నారు. ఎక్కడైనా పర్లేదండి, మీరు జాబ్ చేసిన తర్వాత ఇనిషియల్గా వేరే రాష్ట్రంలో చేసినప్పటికీ ట్రాన్స్ఫర్స్ ద్వారా మన 2 తెలుగు రాష్ట్రాల్లోకి అయితే ఖచ్చితంగా మారడానికైతే అవకాశం అనేది ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలంటే అన్రిజర్వ్డ్ OBC EWS 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎలాంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే నా అప్లికేషన్ చేస్తూ నేను మీకైతే అప్డేట్స్ ఇస్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరింత జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.